ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శతాబ్ది వేడుకలు నిర్వహిస్తే ముఖ్యమంత్రి మాట్లాడకుండా వెళ్లడం విస్మయం కలిగిస్తోందని తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల వ్యతిరేకతకు భయపడి కేసీఆర్ వెనక్కి తగ్గారన్న ఆయన వరంగల్లో నిర్వహించే సభ ప్రగతి నివేదిక సభ కాదని దోపిడీ సభ అని విమర్శించారు. సంబంధిత కంపెనీలకు ఫేవర్ చేసి వాళ్ళు చేస్తున్న తప్పిదాలను కప్పిపుచ్చినందుకే కోట్ల రూపాయల చెక్కుల ద్వారా లంచం టీఆర్ఎస్ పార్టీ కోసం తీసుకున్నారు. ఇవాళ ఈ లంచాలు తీసుకున్న అందరు మంత్రులను, ఎంపీలను, ఎమ్మెల్యేలను సిబిఐ ప్రాసిక్యూట్ చేయాలా? తొందరలోనే తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్లి సంపూర్ణ సమాచారం, ఎవరైతే బంగారు కూలీల పేరు మీద తెలంగాణలో దోపిడీకి పాల్పడ్డారో ప్రజాప్రతినిధుల అందరి వివరాలు ఆధారాలతో సహా తీసుకెళ్లి కేంద్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసి వీళ్ళందరినీ కూడా అనర్హులుగా వేటేయండి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని వీళ్ళని అనర్హులుగా ప్రకటించకపోతే ఖచ్చితంగా న్యాయస్థానం తలుపు దాటాము.